త్రేతాయుగంలో పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకా దేవిని హతమార్చిన అనంతరం పాప విమోచన కోసం దేశవ్యాప్తంగా 101 శివలింగాలను ప్రతిష్ఠించారు. అందులో భాగంగా పెన్నా బీరా పేరు బొగేరు నదుల కలసిన ప్రాంతంలో ఉత్తరం వైపున చివరిదైన 101వ శివలింగం ప్రతిష్ఠించి త్రివేణి సంగమంగా నామకరణం చేశారు. నాటి త్రివేణి సంగమమే కాలక్రమములో సంగంగ్రామంలో రూపాంతరం చెందింది. 1183వ సంవత్సరంలో చోళ రాజులు శివలింగానికి గర్భగుడి నిర్మించారు. ఆ తర్వాత జగద్గురాదిశంకరాచార్యులు శ్రీకామాక్షిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పల్లవులు చోళ రాజులు ఈ ఆలయానికి ముఖ మండపం నిర్మించారు. విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆలయ అభివృద్ధి కోసం 100 ఎకరాల తాళ్లవనం దానమిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. శివాలయం వద్ద నిర్మించిన ప్రాతివ్రతమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అప్పటి రాజులు 101 అడుగుల రాత్రి స్తంభాన్ని ఆలయ ముఖమార్గము ప్రక్కన నెలకొల్పారు.